నకరికల్లు మండలం నకరికల్లులో వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సీనియర్ జూనియర్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపికను నిర్వహించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చింతా పుల్లయ్య మాట్లాడుతూ గుంటూరు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జూనియర్ ఖోఖో సెలక్షన్లు జరిగినవి. జూనియర్స్ బాలబాలికల ఖోఖో జట్ల సెలక్షన్లో ఎంపికైన వారిని ఈ నెల 19, 20, 21 తేదీలలో జై పంగళూరు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సీనియర్ ఖోఖో జట్లలో ఎంపికైన వారిని ఈ నెల 24, 25, 26 తేదీలలో గుడివాలలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలలో సెలక్షన్ అయినటువంటి బాలికలకు ఇక్కడే రేపటి నుండి శిక్షణ ఇవ్వబడుతుందని ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్ నందు బాలురకు శిక్షణ ఇవ్వబడునని తెలిపారు. నా పేరు చింతాపల్లయ్య. నేను జెడ్పీహెచ్ స్కూల్ సంతపూడిపాడు నందు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఈరోజు నకరికల్లు స్థానిక వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్స్ బాలబాలికల ఖోఖో సెలక్షన్స్, అలాగే సీనియర్స్ స్త్రీ పురుషుల ఖోఖో జట్ల ఎంపికలు జరుగుతున్నది. జూనియర్స్ సెలెక్ట్ అయినటువంటి జట్లు ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో జే పంగులూరు ప్రకాశం జిల్లాలో జరిగేటటువంటి రాష్ట్ర ఆట పోటీల్లో పాల్గొంటారు. అలాగే సీనియర్స్ వచ్చేసి ఇదే నెలలో 24, 25, 26 తేదీల్లో గుడివాడలో జరిగేటటువంటి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ పోటీ సెలక్షన్స్లో పాల్గొనటకు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బాలికలు దాదాపుగా 200 మంది పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం వరకు జూనియర్ సెలక్షన్స్, తనంతరం 2 గంటల నుంచి సీనియర్ సెలక్షన్స్ జట్లో ఎంపికలు జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో పాల్గొన్న క్రీడాకారులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఎంపికైనటువంటి ఖోఖో జట్లకి రేపటి నుంచి బాలికలకు ఇదే స్కూల్లో నకరికల్లులోనే శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బాలు జట్లకి జెడ్పీహెచ్ స్కూల్ బొగ్గరం ఈపూరు మండలం అక్కడ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా శిబిరం పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.